ప్రేమైనటువంటి సోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను అశ్రోపేట ఖమ్మంపాలెం ప్రకాష్ నగర్ నుండి ఈ యొక్క దేవుని పరిచర్య చేస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నా దేవుడా, ఈ యొక్క దినాన తండ్రి మీ సంఘస్థులతో మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనలు మీరే కలగజేయండి తండ్రి. మీ సంఘస్థులతో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుతుందని మీరు చెప్పినట్లుగా మీ సంఘస్థులు విని విశ్వసించి మీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఉన్నటువంటి అంశము దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అనేటువంటి అంశంలో ఉన్నామండి. ఈ దేవుడు ఎవరు అనేటువంటి అంశము పాత నిబంధన, కొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి దానిలో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్స్లు నేను మీకు తెలియపరుస్తున్నాను. బీసీ అనగా క్రీస్తుపురము ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలండి. సామువేలు ప్రవక్త రాసినటువంటి 2వ గ్రంథము 12వ అధ్యాయములో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జననం గురించి ఉంటుందండి. ఆ తర్వాత క్రీస్తుపురంలోనే బీసీ రాజులు రచించినటువంటి మొదటి గ్రంథంలో 6వ అధ్యాయములో ఈ సొలొమోను రాజు దేవుని కొరకు మందిరాన్ని కట్టించేటువంటి విధానం ఉంటుందండి. 6వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా బీసీ ప్రవక్త యెషయా గారు రాసినటువంటి గ్రంథము 66వ అధ్యాయము 1 వచనం 2 వచనాలు చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడినటువంటి లేఖనాలు ఉంటాయండి. ఆ లేఖనాల గురించే ఈ యొక్క ఏడీలో అపోస్తలుల కార్యములు అనగా అపోస్తలుడైన సువార్తికుడైన లూకా గారు రాసిన అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 47వ వచనం నుండి 50 వచనాల వరకు చదివితే అక్కడ రాయబడి ఉంటాయండి లేఖనాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎటువంటి మందిరము కట్టగలుగుతారని ఇటువంటి లేఖనాలు ఉంటాయండి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ యొక్క ఏడి అనగా క్రీస్తు శాఖము అనగా కొత్త నిబంధన గ్రంథకర్త అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. దయచేసి బైబిల్ మీకు అర్థం ఉంటే తీసి చూడండి. నేను అలాగ చదువుతున్నానో లేదో ఆలోచించండి, లేక వినేటువంటి వారు విని విశ్వసించండి. నేను ఎప్పుడు చెప్పే మాటేనండి. నేను అక్షరం చదవలేదు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నేను చెప్తున్నాను. వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఆత్మైన దేవుణ్ణి మనము ఆత్మతోటే ఆరాధించాలి. శరీరంగా ఆరాధిస్తే ప్రయోజనం ఏముండదంట. ఎందుకంటే శరీరానికి
రక్షణ కలగజేయడానికే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఆయన ఏ విధంగా వచ్చాడు? మానవ రూపంగా వచ్చాడు. ఆత్మ అయిన దేవుడు ఆయనకు స్వరూపం ఉంది. ఏమేమి స్వరూపం ఉంది? మనము మన పోలిక చొప్పున నరులను చేయుదామని ఆదిలో దేవుడు ఈ భూమాకాశాన్ని సృష్టించి తన పోలిక చొప్పున నేల మట్టితో నరులను చేసి వాని ఒక రాస్కరంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి స్వరూపం ఉంది. కానీ ఆ స్వరూపానికి ఆత్మ ఉండాలి. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందుకనే సొలొమోను రాజు తన ఒక తండ్రి అయినటువంటి దావీదుకి పుట్టినప్పుడు లేఖనాలు స్పష్టంగా ఉన్నాయండి. సామువేలు గ్రంథము 2:12 అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. అదేవిధంగా రాజు పరిపాలన చేసినటువంటిది కూడా 1 రాజులు 6వ అధ్యాయంలో తెలుస్తుంది. అదేవిధంగా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా ఆ మందిరం కట్టబడి గురించి కూడా తెలుస్తుందండి. కానీ సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ ఒక మందిరము దేవుడు నివాసం ఉండేదేనా? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఆత్మ కనుక దేవుడు నీకు ఆత్మని ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఆదినరుడైన ఆదాముకి దేవుడు తన ఆత్మ ఇస్తేనే ఆ మన్నైనటువంటి ఆదాము జీవాత్మ అయ్యాడు. జీవాత్మ కలిగినటువంటి మనుషులు ఈ భూమి పైన జీవిస్తున్నటువంటి మనుషులు, స్త్రీలే కానీ పురుషులే కానీ పిల్లలే కానీ పెద్దలే కానీ దేవుణ్ణి ఆత్మదేవుడైనటువంటి ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. ఈ యొక్క ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి ఈ ఆరాధన నీకుందా? దేవుడు అడుగుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమ, ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నీకు ఆత్మ అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆత్మ అయిన దేవుడు ఏ స్థలం ఉందన్నాడు తెలుసా? ఆత్మ అయిన దేవుడు ఈ భూమి పైన 4 దిక్కులు సృష్టించి 4 దిక్కులను పరిపాలిస్తున్నాడు. కానీ ఏ దిక్కులో ఉన్నాడో తెలుసా? మనుషులు అయినటువంటి మనము, జీవం కలిగినటువంటి మనము ఈ 4 దిక్కుల్లో ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎందుకంటే నరుడికి దేవుడు తన యొక్క జీవాత్మని ఇచ్చాడు. ఈ జీవాత్మ కలిగినటువంటి మానవుడే మాట్లాడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, పని చేయగలుగుతున్నాడు. జీవాత్మ లేకపోతే ఏ ఒక్కడు పని చేయలేడు, మాట్లాడలేడు, నడవలేడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ అయిన దేవుణ్ణి నీవు ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఈ ఆత్మ అయిన దేవుణ్ణి దురాత్మ యొక్క సమూహంలో స్థానాన్ని ఇచ్చావంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క దురాత్మ అయినటువంటి దేవునికి, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవునికి వ్యత్యాసం ఉంటుందంటండి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ చెడు క్రియలు చేస్తే పరిశుద్ధాత్మ అయిన దేవుడికి దుఃఖం వస్తుందట. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఈ విధంగా తెలియపరుస్తుందంటే ఈ సొలొమోను రాజు గారు దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కట్టించాడండి. ఆ యొక్క యూదాయ దేశము యెరూషలేములో దేవ చిత్తానుసారంగా చాలా సిన్సియారిటీగా ఆ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ భూలోకమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజాధికారులకు తెలిసిందంట
మంచి జ్ఞాని, మంచి ప్రవక్తలు కలిగిన వాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన చెప్పినట్లుగా క్రమ పద్ధతిగా దినము గడిగడియ ఆయన్ను సేవిస్తున్నటువంటి విధానం చూసి అందరూ చాలా విస్మయం పొంది ఆ ఒక స్థలానికి వెళ్ళి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క దాసుడు చేసేటువంటి ఆ ఒక గొప్ప కార్యాలను చూశారంట. మన హిందూ దేశం నుండి కూడా పోయారంటండి. అదేవిధంగా దేవుడు ఒక మాట అన్నాడు, ఏమని? ఈ భూమి కనిపించే ఆకాశము, ఆ ఆకాశానికి పైన పరలోకం ఉందండి. ఆ పరలోకములో దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఉన్నాడు. ఆయనకు స్వరూపం ఉంది. ఆ స్వరూపం గురించి ఆయన స్పష్టంగా చెప్తున్నాడండి. ఆకాశము నా సింహాసనము, నేను కూర్చుండేది. భూమి నా పాదపీఠము. రాజరికములోకి వెళితే క్రీస్తుపురములో కానీ, క్రీస్తు శాఖములో కానీ రాజరికంలోకి వెళితేనంటండి ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు, ఆ ఒక రాజునగర్ ఉంటుందంట. ఆ రాజనగర్లో రాజసింహాసనం ఉంటుంది. ఆ రాజసింహాసనం దగ్గర రాజుగారు పాదాలు పెట్టుకునే పాదపీఠం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క రాజరికం నుండి రాజకీయంలోకి వచ్చినా కానీ ఈ రోజులలో కూడా మనము చూస్తూనే ఉంటామండి. రాజరికం నుండి రాజకీయంలోకి వచ్చినాక మనం ఒక హిందూ దేశం, ఈ యొక్క హిందూ దేశంలో మన ఒక భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారు ఉన్నారండి. రాజులు ఉన్నారు. రాజుల తర్వాత రాజరికం వచ్చింది. ఈ రాజరికంలో మనం వెళ్ళి చూస్తే ఇందిరాగాంధీ తండ్రి ప్రధానిగా చేశాడు ఈ యొక్క ఢిల్లీలో. ఆ తర్వాత తన కూతురు ఇందిరాగాంధీ ప్రధానిగా చేసింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానిగా చేశాడు. రాజీవ్ గాంధీ క్రిస్టినాను మ్యారేజ్ చేసుకొని రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు ప్రధానిగా పరిపాలన చేశారు. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి మన ప్రధాని మోదీ గారు రన్నింగ్లో ఉన్నారు. ఇలాగ రాజరికం వస్తూనే ఉంటుందండి. రాజకీయం వస్తూనే ఉంటుంది. అదేవిధంగా దేవుడు చెప్పినట్లుగా క్రీస్తుపురంలో సొలొమోను రాజు గారి తండ్రి దావీదు రాజు గారి పరిపాలన తర్వాత సొలొమోను రాజు గారు రాజపరిపాలన చేస్తున్నప్పుడు దేవుని కొరకు మందిరాన్ని కట్టించేటువంటి విధానంలో ఆ ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టగలరని. కానీ సొలొమోను రాజు గారి తండ్రి దావీదు గారు ఎంతో వెండి, బంగారము, కొయ్యకారు అన్నీ సిద్ధపరిచాడంట ఆ మందిరం కొరకు. కానీ అతను చేసినటువంటి దుష్కార్యాల వల్ల అతని చేత కట్టించలేదు. ఈ సొలొమోను రాజుని ఎన్నిక చేసిన తర్వాత సొలొమోను రాజు గారు దేవుని యొక్క పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆ ఒక మందిరాన్ని కట్టిపించాడు. ఆ తర్వాత ఈ సొలొమోను రాజు గారు 700 మంది రాజకుమార్తెలను, 300 మంది ఉపర్తెలను, అనగా 1000 మందిని మెయింటైన్ చేసినటువంటి ఆ ఒక చెడు కార్యంలో పడిపోయాడండి. అతని ఒక భార్యలు వారి యొక్క విగ్రహారాధనలోకి తిప్పేశారు. అని ఒక మనసుని, దేవుని మనిషిని విగ్రహారాధనలోకి తిప్పేశారు. అనగా దేవుని ఆత్మను దుష్టాత్మలోకి తిప్పేసడం వల్ల అతను లయమైపోయాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుడు ఆత్మ గనక ఆయనను మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది.
ఈ యొక్క అపొస్తలుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుండి మనం ధ్యానించుకుంటే స్పష్టంగా సమరయ స్త్రీతోటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరిస్తున్నటువంటి సందర్భం అంటండి. ఆ సందర్భంలో ఈ యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభువుతో అంటుంది, అయ్యా సమరయులమైన మేము ఈ పర్వతమందు ఆరాధిస్తున్నాము, కానీ ఆరాధించాల్సినటువంటి స్థలము యెరూషలేములో మందిరము సొలొమోను రాజు కట్టించిన మందిరములో ఆరాధిస్తేనే దేవుడు మా ప్రార్థనలకు ఇస్తాడంట. అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలండి, స్వయంగా ఆయన నోరార చెప్పినటువంటి మాటలు. అమ్మ, ఒక కాలం వస్తుందమ్మా, ఈ పర్వతం అందే కానీ యెరూషలేము పర్వతం అందే కానీ ఎక్కడైనాను మీరు దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదమ్మా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలమ్మా. ఈ భూమిపైన ఉన్న 4 దిక్కుల్లో ఏ మనిషి అయినా కానీ ఎక్కడైతే ఆయన నామమున 2-3 కూడి దేవుణ్ణి ఆత్మీయంగా ఆరాధిస్తారో వారి మధ్య ఉంటాడమ్మా. దేవుడు ఆత్మమ్మ, ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలమ్మా. పెదవులతోటి దేహంతోటి కాదమ్మా, పెదవులతోటి దేహంతో ఆరాధించేటువంటి వారు ఆ ఒక చెడు కార్యాల్లోకి వెళ్తారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, పెదవులతోటి దేహంతో ఆరాధించేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి కూడా నేను స్పష్టంగా పబ్లిక్గా చెప్తానండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, ఈ పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టినామ, ఆమెతో పాటు నిజ దేవుడని ఆయన్ని తెలుసుకున్నాడంట పవన్ కళ్యాణ్ గారు. క్రైస్తవుల దేవుడే సత్యదేవుడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి బాప్టిజం పొంది ఆ ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి యెరూషలేములో దావీదు గారు కట్టించినటువంటి ఆ ఒక స్థలానికి వెళ్ళి ఆన్లైన్లో పంపించాడు. నెట్లో గొప్ప దేవుడని ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఏ కాలాన్ని ఒప్పుకున్నాడు? ఏ విధంగా ఒప్పుకున్నాడు? ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంది? ఇప్పుడు మాలేసుకొని ఈ హిందూ దేశానుసారంగా నడుచుకుంటున్నాడు. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా, ఎవడికి భయపడడు. ఈ మోసే ఛాలెంజ్ చేసి చెప్తాడు, వాడి యొక్క చరిత్ర చెప్తాం, వాడి యొక్క క్రియలు చెప్తాం, వాడు చేసే పని పాటలు చెప్తాం, వాడి యొక్క బుద్ధి అలాంటిది, వాడు ఏ స్థాయిలోకి వెళ్తాడో ఆ స్థాయిలోకి వెళ్తాడు. ఇంకంతే, ఒక్కటే మాట, నీ కార్యాలు నీతి అన్ని దున్నతి అన్ని కాస్తుంటుందండి. వ్యత్యాసల్ల తప్పు ఒప్పు చూడండి. ఒప్పుకెళ్ళుంటావో తప్పుకెళ్ళుంటావో అది నీ చేతిలోనే ఉందా, అది నీవే పరిష్కరించుకో. ఎందుకంటే నిన్ను నేను రక్షించలేను, నన్ను నువ్వు రక్షించలేవు. రక్షించేవాడు దేవుడే. అంగీకరిస్తేనే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్టిజం పొందిన నీవు ఏ క్రియలో ఉన్నావు? ఓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎక్కడున్నావు? ఏ విధంగా ఉన్నావు? ఆలోచించుకొని నిజ దేవుని నమ్ము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మనం ఇప్పుడున్నటువంటి అంశము దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు? మానవుడికి దేవుడు ఆలోచన ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను రాజుకి తెలివిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. దైవ చిత్తానుసారంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కానీ చివరికి ఏమైంది? తొలగిపోయాడు. అదేవిధంగా మనము తొలగిపోకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలని, నిన్ను నీ తల్లి గర్భములో పిండముగా కాకమునుపు ఆడబిడ్డగాను మగబిడ్డగాను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నిన్ను
నేలన పడినది మొదలుకొని మరలా నేలకు చేరు వరకు నిన్ను కాపాడిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఒకడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు. నీవు దురాలోచనలో పడిపోయి నువ్వు నీ యొక్క కుయుక్తితోటి ఈ మూగ బొమ్మను చేసుకుంటే ప్రయోజనం ఏమీ లేదు, ఏమీ లేదు. అవి నీ యొక్క కుయుక్తితో చేసుకున్నటువంటి బొమ్మలై వాటికి అన్ని స్వరూపాలు పెడతావు. ఏ స్వరూపము పని చేయదు. ఏ స్వరూపము పని చేయని పరిస్థితిలో నువ్వు కూడా పడిపోతావు. నీవు అలాంటి దుపరిస్థితులు పడకుండా నీ అవయవాలన్నీ పని చేసేటట్టుగా నిన్ను నడిపిస్తున్నటువంటి సృష్టికర్త అయిన ఆత్మైన దేవుణ్ణి తెలుసుకో, నమ్ము. దేవుడు అనేవాడు ఒకడున్నాడని, నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడని. నువ్వు సృష్టించుకున్న దేవుళ్ళు కాదు. ఆ యొక్క కుయుక్తి దుష్టుని యొక్క కుయుక్తి. కాబట్టి దుష్ట కుయుక్తిలోకి మనం పోక భక్తి కుయుక్తిలో నడవాలని దేవుడు కోరుచున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మన ఒక జీవితాలు దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలి. అదేవిధంగా ఈ దినాలలో చాలామంది చూస్తూనే ఉంటామండి. ఏ విధంగా అంటే, నేను చెడు కార్యాల్లో ఉన్నప్పుడైనా కానీ మంచి కార్యాల్లో ఉన్నప్పుడైనా కానీ చూస్తూనే ఉంటానండి. కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయంట. వారానికి 7 దినాలు 6 దినాలు వారి యొక్క చెడు కార్యాలు చేసుకొని 7వ దినమున గోడకు సున్నం కొట్టినట్టు ముఖానికి సున్నం కొట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని బైబుల్ సంకన పెట్టుకొని ఆ ఒక 2 గంటల సేపు ప్రార్థనకి వెళ్ళి తర్వాత అదే చెడు కార్యాలు చేసుకునేటువంటి వారు 2 అంతలు ప్రతిఫలం పొందుతారంట. తెలియని వాడికన్నా క్షమాపణ కలదు, కానీ తెలిసి చేసిన వాడికి 2 అంతలు ఉంటుందంట. సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు నమ్మి కూడా, ఆయనే సృష్టికర్త అయిన దేవుడని తెలిసి కూడా, బాప్టిజం పొంది కూడా ఆ దేవుణ్ణి విడిచి ఈ లోకానుసారమైనటువంటి కార్యాలు చేసుకుంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి వెళ్తావో తెలుసుకోవాలి. తెలుసుకొని నా మాట విని దేవుని వాక్యాన్ని అనుసరించు. దేవుడు ఏమి చెబితే అది చెయ్యి. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ అయినా నేను నిన్ను సృజించి నీకు ఆ జీవాత్మనిచ్చి నిన్ను పోషిస్తున్నాను. నా ఆజ్ఞను అనుసరించు, నువ్వు నా ఆజ్ఞ ప్రకారం జీవించు అని దేవుడు కోరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులరా, అందుకని ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి విధానము దేవుడు తెలియపరుస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక, సమయమందును ప్రయాసపడుతూ ఆ సమయమందును వాక్య జ్ఞానమందును ప్రార్థన అందును ఎడతెగక మనం కాలం గడుపుకోవాలి, పని చేసుకోవాలి. పని చేసుకోవటం తప్పు కాదు. మన జీవనాధం కొరకు పని చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సమయము దేవుడిచ్చినప్పుడు వాక్య జ్ఞానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్రైస్తవుడికి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా, మన జీవితాలు వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా మనం ఈ రోజులలో దేవుని బిడ్డలమని చెప్పుకునేటువంటి వారము వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి, నా దేవుడా, చదువుకొని పామనుడైన నన్ను మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి మీ యొక్క బోధలో నడిచే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. మీరు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున తండ్రి మీ యొక్క సంఘర్షులతో మాట్లాడి ఉన్నాను. ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే నన్ను క్షమించండి. అదేవిధంగా సంఘర్షులు నన్ను క్షమిస్తారు. ఎందుకంటే మీరు చెప్పి ఉన్నారు తండ్రి, మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి, నేను క్షమింబుద్ధి కలిగిన వాడిని అని చెప్పి ఉన్నావు తండ్రి. అదేవిధంగా తండ్రి, వినేటువంటి మీ యొక్క సంఘస్థుల్లో కుటుంబ సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ ఉంటే
తీసివేయండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.